సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఈ సమ్ మాత్రానికి కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో ఉందో చెక్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో రూల్ 2 ఆర్ మెథడ్ 2 కోసం మాట్లాడుతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ తీసుకున్న స్టూడెంట్స్, ఇచ్చిన క్వశ్చన్ని రూల్ 2లోకి వస్తుందా అంటే మెథడ్ 2లోకి వస్తుందా ఎలా గుర్తించాలి, బేసిక్స్ చెప్తూ నేను సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో వీడు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎలా పాస్ అవ్వాలి, మీకు మంచి మార్క్స్ అవ్వాలంటే ఎలాగా అని మా నుంచి మీకు గైడెన్స్ ఉంటుంది స్టూడెంట్స్. అండ్ మిగతావి ఇది రూల్ 2 కదా, రూల్ 1 అంటే మెథడ్ 1 అయితే మెథడ్ 3, 4, 5, 6 కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. దాంట్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ, స్ట్రోక్స్ కానీ, గ్రీన్స్ కానీ, గాస్ డైవర్జెన్స్ సమ్స్ కానీ ఇలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు రూల్ 2 చూద్దాం స్టూడెంట్స్. రూల్ 2 ఓకే, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫర్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాము. అంటే ఇచ్చిన క్వశ్చన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా అని మీరు గుర్తించాలి. అయితే చూడండి, ఇఫ్ mdx plus ndy is equals to 0 అంటే ఇచ్చిన ఈక్వేషన్ అలా ఉందా, m dx plus n dy is equals to 0 ఉంది. ఈ ప్లస్ మైనస్ పట్టించుకోకండి, ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇది ఒకవేళ హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతే, ఈజ్ ఇట్ ఎ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ x and y, దెన్ 1/mx plus ny అనేది మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఓకే, ఈజ్ ఎ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ప్రొవైడింగ్ ఏ mx plus ny ఈక్వల్స్ ఇది ఒక వాల్యూ ఉండాలి. ఆ వాల్యూనే మనం 1/4 ఫార్ములా తీసుకుని మనం సమ్ సాల్వ్ చేస్తాం స్టూడెంట్స్. సో ఇది మీకు షార్ట్ ఆన్సర్స్లో అంటే షార్ట్ క్వశ్చన్స్లో ఎగ్జామ్లో అడగచ్చు. ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోండి, ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, సో ఈ బేసిక్స్ దీనికి ఎలా అప్రోచ్ చెప్తా వినండి. ఫస్ట్ m dx plus ndy ఫామ్లో ఉందా లేదా చూసుకోండి. ఈక్వేషన్ ఉంది. ఓకే, చూడండి సొల్యూషన్ ఫామ్ m ఇది m dx plus n dy is equals 0 ఫామ్లో ఉంది. దాని తర్వాత ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అని తెలుసుకోండి. అలా తెలుసుకోవాలి. చూడండి, దీని పవర్ ఏమొస్తుంది 2, దీని పవర్ ఏముంది 1, యాడ్ చేయండి 3 వస్తుంది. దీని పవర్ ఏమొస్తుంది 3 వస్తుంది. దీని పవర్ ఏముంది 3, దీని పవర్ ఏముంది 3, అంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. y పవర్ చూడకండి, ఇది రెండు కలిపితే పవర్ రావాలి. ఎందుకు రావాలంటే ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, ఇదంతా ఒకటే. సో దీని y పవర్ ఏముంది 1 ఉంది. 1 ప్లస్ 2 ఎంత 3, అండ్ ప్లస్ కాబట్టి ఇది సపరేట్ ఇది సపరేట్. దీని పవర్ ఏంటి క్యూబ్, అంటే డిగ్రీ ఏంటి 3, y డిగ్రీ ఏంటి 3, అంటే ఇలాగా సేమ్ డిగ్రీ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాము. మీకు అర్థం అనుకున్న స్టూడెంట్స్. సో మల్టిప్లికేషన్ అప్పుడేమో దీని పవర్స్ యాడ్ చేసుకోవాలి. 2 అంటే అంతే కదా, ఇక్కడ x ఉందనుకోండి, x ఇంటూ x అవుతుంది కదా, x ఇంటూ x అవుతుంది కాబట్టి అలానే దీని 2 + 1 ఏంటి 3 వచ్చింది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. రైట్, అంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అప్పుడు ఏంటి మన ఏ ఫ్యాక్టర్ ఇవి అప్లై అవుతుంది. అయితే అంతకంటే ముందు ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ తెలుసుకోవాలి. అయితే m వాల్యూ ఏంటి ఇక్కడ, m ఈజ్ ఈక్వల్స్ టు x² y. n వాల్యూ ఏంటి, n ఈజ్ ఈక్వల్స్ టు x³ మైనస్ ఆఫ్ x³ ప్లస్ y³ అది. రైట్, ఇది m ఇది n. ఎలాగంటే చూడండి, ఇక్కడ dx ఉందా, dx తీసిన తర్వాత ఏం మిగులుతుంది మనకి m, ఇది m వాల్యూ ఏంటిది, ఇది m వాల్యూ. ఓకే, ఇది m వాల్యూ, ఇది n వాల్యూ, అలాగా అది తీసుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ తెలిసింది, ఈ ఫామ్లో ఉంది. అప్పుడు మన అయ్యే ఫ్యాక్టర్ ఇదేం తెలిసిపోయింది. కాకపోతే ఇది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ తెలుసుకోవాలి కదా ఫస్ట్. దానికోసం మనం ఏం చేస్తామంటే m తీసుకున్నాను, దీనికి పార్షియల్ డెరివేషన్ అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే డో m బై డో y, ఇక్కడేమో x ఉంది కదా, y తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది రైట్,
దీనికి డెరివేషన్ అప్లై చేయాలి. విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అప్లై చేస్తాం, రైట్? విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ అప్లై చేయకండి. వైకి అప్లై చేస్తే 1 అయిపోతుంది. ఎలాగంటే చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి, dy బై dy అంతే కదా. ఈ dy ఇదిగోండి అంటే డౌ కదా, డౌ కాబట్టి డి అనుకోండి, డెరివేషన్ కాబట్టి dy, ఈ y ఇదిగోండి, ఈ y dy ఏమవుతుంది 1 అవుతుంది. అంటే డో ఎం బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై అప్లై చేస్తున్నప్పుడు వైకి అప్లై చేస్తే 1 అవుతుంది కాబట్టి ఇలా 1 వస్తుంది, రైట్? 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మనకి ఎక్స్ స్క్వేరే మిగులుతుంది అంతే, నథింగ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ దీనికి డో ఎన్ బై డో ఎక్స్ అప్లై చేస్తున్నాం, రైట్? అంటే ఎక్స్ క్యూబ్కి అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, ఈ మైనస్ ఇదిగోండి 3x స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే n ఇంటూ అంటే 3 ఇక్కడ వేసుకోవాలి, n-1 ఇక్కడ వేసుకోవాలి, n ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఓకే, చూపిస్తుంది చూడండి. డి బై అంటే డి డెరివేషన్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n, డి బై డి ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఉంది అనుకోండి, అప్పుడు దాని ఫార్ములా ఏంటి, n ఇంటూ ఎక్స్ పవర్ n-1. మనం డెరివేషన్ అప్లై చేస్తాం, డి అప్లై చేస్తున్నాం, డి అన డో అన ఒకటే. ఇది యూలర్స్ వైజ్గా పార్షియల్ డెరివేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ సింబల్, అంతే, కన్ఫ్యూజ్ అవ్వకండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n అనుకోండి, n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n-1 అంటే ఏంటి, ఇప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ 3 ఉంది అనుకోండి, ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 3-1, 3-1 ఏంటి 2 వచ్చింది. అలాగా ఇక్కడ డో ఎన్ బై డో ఎక్స్ ఆఫ్ వై క్యూబ్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది, ప్లస్ 0. మనం 0 చేసుకునే అవసరం లేదు, ఇది మనకి వద్దు. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయా, రెండు సేమ్ లేవు కాబట్టి డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్, ఈ రెండు వాల్యూస్ సేమ్గా లేవు కాబట్టి ఇలా వేసుకోండి. అంటే గివెన్ ఈక్వేషన్ అది. ఓకే, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అంతే కదా. ఇచ్చిన ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో అది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యింది. ఇలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఐఎఫ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్లో ఉంది అని చెప్పేసి ఇది రాసుకోవాలి. ఏంటి, ఈజ్ mdx plus ndy is equals 0 is a homogeneous equation in x and y, then 1 by mx plus ny is an integral factor అని రాసుకోండి స్టూడెంట్స్. ఓకే, మన హోమోజీనియస్ ఈక్వేషన్ కదా, రాసుకోండి. చూడండి, y ఇది మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక లైన్ తీసుకోండి. ఓకే, దానికోసం ఫస్ట్ mx ప్లస్ ny తీసుకోండి, mx ప్లస్ ny తీసుకోండి ఈక్వల్స్ టు, గమనించండి ఇది 1 ఫామ్లో ఉంది. ఫస్ట్ ఇది మాత్రం సాల్వ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇది నాట్ ఈక్వల్ 0 ఏదో ఒక వాల్యూ రావాలి. ఓకేనా, సో m అంటే ఏం చెప్పండి, m అంటే ఇదే కదా. చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై, ఎక్స్ ఈ ఎక్స్ వేసుకున్నాం, ప్లస్ ఎన్ అంటే ఏంటి, మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, అంతే కదా, రైట్? ఇక్కడ ఏముంది, వై ఉందా, ఈ వై వేసుకోండి ఇలాగా. ఓకే, ఇప్పుడు ఎక్స్ మల్టిప్లికేషన్ చేసుకోండి, ఎక్స్ క్యూబ్ వై అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ అయింది వై, మైనస్ వై ఇంటూ ఎక్స్ క్యూబ్ వై, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4, వై ఇంటూ వై క్యూబ్ వై టు ద పవర్ ఆఫ్ 4 అయింది. మళ్ళీ చెప్తా వినండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అయింది, ఈ వై ఇదిగోండి, మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఇంటూ వై క్యూబ్ వై టు ద పవర్ 4 అయింది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మనకి ఏం మిగిలింది,
mx plus ny is equals to minus y to the power of 4. y to the power of 4 మిగిలింది, ఇది 4. ఓకే, ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0నే కదా, చూడండి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అప్పుడు మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏంటి, దెన్ అవర్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1/m dx, సారీ 1/mx ప్లస్ ny, అంటే 1/y అన్నట్టే. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు 1/y టు ద పవర్ ఆఫ్ 4, అంతే కదా. 1 ఇదిగోండి, దీని వాల్యూ ఏంటి -y టు ద పవర్ ఆఫ్ 4 ఇది. ఇప్పుడు ఈ ఐఎఫ్ని మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, మల్టిప్లై -y to the power of 4. Okay, multiply equation 1 with the integral factor ఏంటిది is equals to 1/-y to the power of 4. ఓకే, ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేసుకోవాలి. ఈక్వేషన్ 1 ఏది, ఇదే ఈక్వేషన్ 1. ఓకే, క్వశ్చన్ తీసుకుంటున్నా ఈక్వేషన్ 1. మరి ఈ సమ్ కావాలంటే ఎక్కడ ఉందో సార్, ఈ సమ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్లో ఈ ఫస్ట్ సమ్ ఉంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఈ సమ్ మాత్రానికి కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేసుకోండి. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేసుకోండి, x² y ఓకే dx. ఓకే, ఇది మల్టిప్లై అవుతే బై వస్తుంది, 1/m కాబట్టి బై -to the power of 4. ఈ dx కొంచెం కింద వేసుకుందాం, ఇలా వచ్చింది మైనస్ x³ ప్లస్ y³ ఓకే క్యూబ్ dy ఈజ్ ఈక్వల్ 0. ఇది కిందకు వస్తుంది -y to the power of 4. మనం మల్టిప్లై చేసాము, మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/-y to the power of 4 కదా. అయితే మల్టిప్లై చేస్తే ఎక్కడ వస్తుంది, దీన్ని మల్టిప్లై చేయండి కిందకే వస్తుంది కదా, ఎందుకంటే -y to the power of 4 కింద ఉంది కాబట్టి కింద వేసుకున్నాం dxకి పక్కన, అండ్ దీని కింద కూడా వేసుకున్నాను, ఇది చూడండి -y to the power of 4 కిందకు వచ్చింది. అదే ఓన్లీ మనకి y to the power of 4 ఉంటే పక్కకు వస్తాయి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది -(x²y) y to the power of ey ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 వస్తుంది, అప్పుడు ఈ y మనం వేసుకునే అవసరం లేదు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, సబ్ట్రాక్షన్ అవుతుంది. dx ఇదిగోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ఇది క్యాన్సిల్ అయిపోయి మనకు ప్లస్ మిగులుతుంది. గమనించండి, x⁻³ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది, y to the power of 4 ఓకే ప్లస్ y to the power of 3 dy ఈజ్ ఈక్వల్స్ 0. ఇలా ఎక్కడ వేసుకోవచ్చు, కావాలంటే సపరేట్గా వేద్దాం కానీ అవసరం లేదు, y to the power of 4 ఇలా వేసుకుందాం, తర్వాత సపరేట్ వేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగ అంటే ఏంటి, ఈ y ఇది క్యాన్సిల్ అయ్యి మనకి y³ మిగిలింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది, ఇది సేమ్ తీసుకున్నాను, ఇది సేమ్ తీసుకున్నాను. ఓకే, నో కన్ఫ్యూజన్స్. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఈ ఫామ్లో ఉంది, m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్స్ 0 ఈ ఫామ్లో ఉంది. కంపేర్ చేయండి, ఈ ఫామ్లో కంపేర్ చేయండి. ఓకేనా, ఇందాక ఆల్రెడీ మనకు తెలుస్తాం కదా mdx ప్లస్ ndy, కాబట్టి ఇప్పుడు నేను 1 పెట్టుకున్నాను, లేకపోతే pq పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఒక లైన్ తీసుకుందాం ఇక్కడ నుంచి, చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీని డెరివేషన్ అప్లై చేసుకోవాలి. ఏంటి, దీనికి డెరివేషన్ అప్లై చేయాలి, దీనికి డెరివేషన్ అప్లై చేయాలి, చేసుకోండి. m వాల్యూ ఏంటి, m1 ఏంటి ఈజ్ ఈక్వల్స్ టు -x²/y³ అంతే కదా. తర్వాత n1 m వచ్చేసి ఇది dx n వచ్చేసి ఏంటి, ఇది x³ ప్లస్ y³ ఓకే, ఏమొస్తుంది మనకి, ఇలా వేసుకోండి
y to the power of 4 ఇలాగా. ఇదే నేను సేమ్ యాస్ చేసుకున్నాను. ఇది n, ఇదేమో m. దీనికి మనం పార్షియల్ డెరివేషన్ అప్లై చేయాలి. పార్షియల్ డెరివేషన్ అప్లై చేస్తే చూడండి, m డో బై డో ఆఫ్ y ఇది దీనికి అప్లై చేయండి. y క్యూబ్కి అప్లై చేసాం అనుకోండి, అంటే ఎక్స్ స్క్వేర్కి అప్లై కాదు, ఎందుకంటే ఇక్కడ y ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అలానే వేసుకోండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ అలానే వేసుకోండి. ఈ మైనస్ అలానే వేసుకోండి. ఓకే, y క్యూబ్కి అప్లై చేయండి. అప్పుడు ఏమవుద్దంటే y క్యూబ్కి అప్లై చేస్తే 1 ఇంక్రీజ్ అవుతుంది, y to the power of 4 వస్తుంది. 4 వచ్చి ఈ పవర్ ఏముంది 3 ఉందా, ఆ 3 దీన్ని పక్కకు వేసుకోండి, ఇక్కడ వస్తుంది 3 వచ్చి ఇది డినామినేటర్లో ఉంది కదా, దీనికి మనం పార్షియల్ డెరివేషన్ అప్లై చేసాం కదా, కాబట్టి మైనస్ వస్తుంది. ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, మీకు ఆ ట్రిక్ చెప్తా వినండి. ఇప్పుడు ఎలా ఉందంటే డో బై డో y ఉంది, ఇలా ఉంది. దీనికి ఏం చేస్తాం, 1/y అప్లై చేస్తాం అనుకోండి, ఇట్లా, అంతే కదా. ఇక్కడ n ఉంది అనుకుందాం. ఓకే, చెప్తా వినండి. ఇలా అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ n ఏమవుతుందో అది పైకి వస్తుంది, y to the power of y ప్లస్ n ప్లస్ 1 వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, ఇక్కడ n ఏముంది 3 ఉంది, ఈ n పైకి వచ్చింది అంటే చూడండి 3 వచ్చింది, అండ్ nకి ప్లస్ 1 యాడ్ అవుతుంది అంటే ఏమో 3 కాస్త 4 అవుతుంది, 4 ఇదిగోండి, అండ్ మైనస్ వస్తాయి ఇప్పుడు కదా, ఆ మైనస్ ఈ మైనస్ కలిపి ఇలా మనకి ప్లస్ అయింది. ఓకే స్టూడెంట్స్, సో మీకు అర్థం కావడం కోసం ఆ ఫామ్లో ఎలా వచ్చిందో నేను మీకు రాసి చూపించాను. ఓకే రైట్, ఇప్పుడు నెక్స్ట్ m అయిపోయింది, nకి అప్లై చేయండి. nకి అప్లై చేస్తే డో n బై డో ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు, సో చూడండి ఇది y to the power of 4 x క్యూబ్ వస్తుంది, ఇది y క్యూబ్ కూడా వస్తుంది. రాసుకోండి సపరేట్గా. y to the power of 4కి వస్తుంది, y to the power of 4 దీనికి వస్తుంది, y to the power of 4 దీనికి వస్తుంది. అంటే ఇలా ఉంది కదా, దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము ఎక్స్ అప్లై చేస్తాం కాబట్టి ఇది ఎక్స్, కాబట్టి వైకి అప్లై కాదు, y to the power of 4 అలానే వేసేసుకోండి. ఓకే, ఎక్స్ క్యూబ్కి అప్లై చేస్తాం, అప్పుడు ఏమవుతుంది 3x స్క్వేర్ వస్తుంది. ఓకే, అండ్ ఇది విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ కదా, మరి ఇదేమో 2 వాల్యూ ఉన్నాయి కదా, 0 అయిపోతుంది. కాబట్టి ఇది మనం ప్లస్ 0 వస్తుంది, వేసుకునే అవసరం లేదు, వద్దు ఇచ్చి పెట్టేసేయండి. అయితే గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయి కదా, అంటే ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చేసింది. ఏది, మనం ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అప్లై చేస్తే మల్టిప్లై చేసుకుంటే మనకి ఆ వచ్చిన ఈక్వేషన్ కదా, ఈ ఈక్వేషన్ మనం n తీసుకుని డెరివేషన్ అప్లై చేస్తే మనకు 2 వాల్యూస్ సేమ్ వచ్చింది. కాబట్టి డో m1 బై డో y ఈజ్ ఈక్వల్స్ టు డో n బై డో x ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇదే ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 2గా తీసుకోండి. ఈక్వేషన్ 2గా తీసుకుంటే చూడండి, ఈక్వేషన్ 2 ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనం దీనికి జనరల్ సొల్యూషన్ ఫార్ములా అప్లై చేద్దాం. ఏంటంటే ద జనరల్ సొల్యూషన్, ద జిఎస్ అంటే జనరల్ సొల్యూషన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు c. అంటే దీనికే ఇంటిగ్రేషన్ అప్లై చేసా 0 బదులు c పెట్టుకున్నాం, సింపుల్ అంతే. ఇప్పుడు m1 అంటే ఏంటి, ఇక్కడ m1 అనేది ఏంటంటే y కాన్స్టెంట్. ఓకే, y అనేది
కాన్స్టెంట్. ఇక్కడ ఇండిపెండెంట్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి, అంటే ఎక్స్ లేనివి తీసుకోవాలి. ఓకే, తీసుకుందామా? ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 అంటే ఏంటి? మైనస్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ తీసుకున్నాం, అది m1 ఆఫ్ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, దీంట్లో ఎక్స్ లేనివంటే గమనించండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది వద్దు, దీంట్లో ఎక్స్ ఉందా? లేదు కదా, ఇది తీసుకుందాం. ఇది గమనించండి, ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ 4 ఉంది, క్యాన్సిల్ చేయండి. ఏం మిగులుతుంది మనకి? 1/y మిగులుతుంది, ఎందుకంటే పైన క్యూబ్ వెళ్ళిపోయింది కాబట్టి 1. ఇక్కడ క్యూబ్ బదులు 4 బదులు y రాసుకోవాలి, ఎందుకంటే పైన 3 కింద 4 సబ్ట్రాక్షన్ చేస్తే 1 మిగులుతుంది. ఆ y ఇదిగోండి, ఇది అంటే మనకి ఈ 1/y మాత్రమే తీసుకుంటాము, ఇది తీసుకోకూడదు. x³/y⁴ తీసుకోకూడదు, ఈ 1/y తీసుకోవాలి. తీసుకున్నా dy = c. ఇలా వచ్చింది స్టూడెంట్స్. అయితే దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే, ఇక్కడ dx ఉంది కదా, y కాన్స్టెంట్ కదా, అంటే y³ అప్లై కాదు, y³ అప్లై కాదు, ఆన్సర్ తీసుకోండి. ఈ మైనస్ ఇదిగోండి, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? x⁴3/3 వస్తుంది అంతే. అండ్ ప్లస్ 1/y అంటే ఏమొస్తుంది? log y = c వస్తుంది. రైట్, గమనించండి. ఇప్పుడు ఈ 3y³ ఎల్సిఎం తీసుకోండి, అంటే మైనస్ x³ ఓకే, ఇది దీనికి మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇలా బై వేసుకుని ప్లస్ 3y³ log y = c 3y³ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అవతల పంపించుకోండి, ఏమొస్తుందంటే చూడండి, = ఫస్ట్ ఇది రాసుకుంటున్నాను, 3y³ log y రాసుకుంటున్నాను ఫస్ట్, ఎందుకంటే పాజిటివ్ వాల్యూ ఫస్ట్ రాసుకుంటున్నాను స్టూడెంట్స్. దాని తర్వాత మైనస్ x³ రైట్, ఈ 3y³ అవతలకు వెళ్ళింది అనుకోండి, 3cy³ ఇలా వస్తుంది. రైట్, ఈ 3cని మనం ఇలా రాసుకోవచ్చు, c1గా రాసుకోవచ్చు. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో స్టూడెంట్స్ చూడండి, నేను మీకు బేసిక్స్ చెప్పాను, రూల్ 2 బేసిక్స్ చెప్పి ఈ యొక్క క్వశ్చన్ నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి. ఓకే, ఇది స్టూడెంట్స్ రూల్ 3కి వెళ్దామా? నెక్స్ట్ వీడియోస్లో రూల్ 3 ఉంటుంది చూడండి, కింద లింక్ క్లిక్ చేస్తే రూల్ 3 ఉంటుంది, మీకు ఎంతో ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. అండ్ రూల్ 3, రూల్ 4, రూల్ 5, రూల్ 6 ఏది కావాలంటే కూడా అది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి, మంచి మార్క్స్ గెయిన్ చేయండి. బాయ్.